విశాఖలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా అల్లూరు జిల్లా కలెక్టర్ సహా పలు శాఖల అధికారులు హోల్సేల్ గా డుమ్మా కొట్టేయడంతో సభలో పెద్ద దుమారమే రేపింది. జిల్లాలో వ్యవసాయం, వైద్యంకి సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అధికారే కరువయ్యాడు. కొన్ని శాఖలకు సంబంధించి దిగువ స్థాయి అధికారులు వచ్చినా సరే సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు. దీంట్లో అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా ఎదురయ్యింది. అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, రాజ్యసభ ఎంపీ గారు అయినటువంటి గొల్లా బాబురావు గారు కూడా రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు మొట్టమొదటిసారిగా శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారు కూడా రావడం జరిగింది. ఇది సభ్యుల కోరిక మేరకు ఈరోజు మేము పిలవడం జరిగిందండి. గత 16 నెలలుగా ఏదైతే 4 దఫాలుగా జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో అనేక సమస్యలు లేవనెత్తటప్పటికి కూడా ఈ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మరి విభజన జిల్లాలుగా విడిపోయిన తర్వాత ఏఎస్ఆర్ జిల్లా నుంచి కానివ్వండి, అనకాపల్లి జిల్లా నుంచి కానివ్వండి, ఎవరు కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ కానివ్వండి, లేదనుకుంటే జిల్లా అధికారులు కానివ్వండి, సమస్యలు ప్రతిదీ కూడా మరి వారి నోటీసులో పెట్టినప్పటికి కూడా వాళ్ళు ఏది కూడా సహకరించకపోవడం అనేది నిజంగా సిగ్గుచేటుగా మనం వర్ణించాలి. ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజాప్రతినిధులుగా ఈరోజు ఒక సభల్లో మాట్లాడే అవకాశం వాళ్ళు కల్పించారు. వారి యొక్క సమస్యని మాట్లాడే ఒక వేదిక జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్లోనే ఒక అవకాశం ఉంటుంది. ఇందులో ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా కింద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, లేదనుకుంటే గవర్నమెంట్, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వము వాటిని తీసుకుపోకపోవడం అనేది చాలా బాధాకరము. సో ఈ ఒక కారణాల వల్లే ఈరోజు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారి సమక్షంలో కూడా ఈరోజు కొన్ని సమస్యలు మేము చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఏదైతే రివ్యూలో ఉందో ఆ రివ్యూలో ఇక్కడ ఉన్నటువంటి గౌరవ జెడ్పీటీసీ సభ్యులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా ఎంపీలు కానివ్వండి, వారి నోటీస్ నుంచి వచ్చినటువంటి కొన్ని సమస్యలండి. గోవాడలో షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ రైతులకు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా మినిమం శాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. వెంటిలేషన్లో ఉన్న పరిస్థితిలో ఈరోజు ఉంది. మరి వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సహకరించట్లేదని కూడా ఈరోజు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.